వీఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వారు సేకరించిన టాప్ 20 ఇంగ్లీష్ గ్రామర్ ఎంసీక్యూస్ మాక్ టెస్ట్ ని ఆధారంగా చేసుకుని అందులోని నియమాలను ఒక డిటెక్టివ్ లా పరిశీలించబోతున్నాం. అంటే ఈ క్వశ్చన్స్ అన్ని ప్యూర్ గా కాంపిటేటివ్ ఎగ్జామినర్ ఓరియంటెడ్ అన్నమాట. అవునండి. టీజీటీ, ఏపీటెట్, సీటెట్, డిఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన గైడ్లా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మన లక్ష్యం ఆప్షన్స్ ని బట్టి పట్టడం కాదు, అసలు ఆ నియమాలు అలా ఎందుకు ఏర్పడ్డాయి అనేది చూడాలి. అంతేకదా. ముఖ్యంగా తప్పు సమాధానాలు అంటే ఆ డిస్ట్రాక్టర్స్ అభ్యర్థులను ఎలా బురిడీ కొట్టిస్తాయనే సైకాలజీని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ సైకాలజీని పట్టుకోవడమే అసలైన గేమ్. దీన్నే ఎగ్జామినర్ మైండ్ సెట్ను డీకోడ్ చేయడం అంటారు. ఒక ప్రశ్న ఇచ్చారంటే సరి అయిన సమాధానం ఎంత ముఖ్యమో మిగతా ఆప్షన్స్ ద్వారా కన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నం కూడా అంతే ముఖ్యం. సో మనం ఎలిమినేషన్ పద్ధతిని వాడాలి అంటే లాజిక్ తెలియాలి. అంతే. మెకానికల్గా రూల్స్ చదవకుండా భాష ఎలా పనిచేస్తుందో చూస్తే చాలు. ఆటోమేటిక్గా ఏ ఆప్షన్ ఎందుకు పనికిరాదో ఇట్టే అర్థమవుతుంది. అలాంటప్పుడు ఒక ఆసక్తికరమైన పజిల్తో మొదలు పెడదాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నైదర్ ద ప్లేయర్స్ నార్ ద కోచ్ ప్రెజెంట్ ఇన్ ద ఫీల్డ్. ఇక్కడ క్రియ అంటే వర్బ్ ఏకవచనంలో ఈజ్ అని ఉండాలా లేక బహువచనంలో ఆర్ లేదా వర్ అని ఉండాలా? అది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ కదా. ఒక పక్కన ప్లేయర్స్ అని ప్లూరల్ ఉంది, ఇంకో పక్కన కోచ్ అని సింగులర్ ఉంది. ఇదొక టగ్ ఆఫ్ వార్ లాగా లేదా మెదడు ఎటువైపు మొగ్గు చూపుతుంది అంటారు? మెదడు ఎప్పుడు కూడా తన పనిని సులభతరం చేసుకోవడానికే చూస్తుంది. దీన్నే మనం గ్రామర్లో రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే సామీప్యతా నియమం అంటాం. అంటే దగ్గరగా ఉన్నది తీసుకోవాలా? అవును. ఇక్కడ నైదర్ నార్ అని నిర్మాణం ఉంది కదా. ఇలాంటి వచ్చినప్పుడు వాక్యంలో వర్బ్ ఎక్కడైతే వస్తుందో దానికి భౌతికంగా ఏ సబ్జెక్ట్ దగ్గరగా ఉందో బ్రెయిన్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఓహో, అంటే ఇక్కడ ఖాళీకి దగ్గరగా ఉన్నది కోచ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అది ఏకవచనం కాబట్టి వర్బ్ కూడా ఈజ్ లాంటి సింగులర్ ఫామ్లోనే ఉండాలి. ఆ ముందు ఎక్కడో ఉన్న ప్లేయర్స్ అనే ప్లూరల్ని బ్రెయిన్ పక్కన పెట్టేస్తోంది. అంటే ఎగ్జామినర్ కావాలనే ఆ ప్లేయర్స్ అనే పదాన్ని పెడతారు, మనం కన్ఫ్యూజ్ అవుతామని. 100% ఆప్షన్స్లో ఆర్, వర్ లాంటివి చూసి ప్లూరల్ ఏమో అనుకుంటారు. బట్ ఆన్సర్ ఇస్. ఆ భౌతికమైన దూరం ఇక్కడ గ్రామర్ని డిసైడ్ చేస్తుందన్నమాట. ఇది ప్లేస్ గురించైతే కాలాన్ని అంటే టైంను భాష ఎలా హ్యాండిల్ చేస్తుందో రెండో క్వశ్చన్లో చూద్దాం. చెప్పండి. ఐ డాష్ ఇన్ దిస్ సిటీ సిన్స్ 2010. ఆప్షన్స్లో లివ్, యామ్ లివింగ్, హ్యావ్ బీన్ లివింగ్ ఇలా ఉన్నాయి. ఇక్కడ సిన్స్ అనే చిన్న పదం ఒక పెద్ద కాలచక్రాన్నే తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. అవును. ఆ సిన్స్ అనేది ఒక యాంకర్ లాంటిది. మనం కేవలం ఐ లివ్ అనో లేకపోతే ఐ వాజ్ లివింగ్ అనో ఎందుకు అనకూడదు? ఎందుకంటే ఆ సిన్స్ అనేది 2010 అనే గతంలోనే ఒక బిందువును తీసుకుని దాన్ని అలా వర్తమానానికి లాక్కొస్తోంది. అంటే ఒక దారం లాగా అన్నమాట. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో హ్యావ్ బీన్ లివింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంతే. మీరన్నట్టు ఐ లివ్ అంటే అదొక సాధారణ వాస్తవం. ఐ వాజ్ లివింగ్ అంటే గతంలో ఎప్పుడో తెగిపోయిన దారం. కానీ సిన్స్ 2010 అన్నప్పుడు దారం ఇంకా తెగలేదు, కొనసాగుతోంది. వావ్, గతాన్ని వర్తమానాన్ని అలా కలపడం భలే ఉంది. మరి జరగని గతాన్ని ఎలా కలుపుతాం? మూడో క్వశ్చన్లో ఇలా ఉంది. ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ హీ వుడ్ హ్యావ్ పాస్ ది ఎగ్జామినేషన్. ఇది థర్డ్ కండిషనల్. అదే, అతను చదవలేదు, పాస్ అవ్వలేదు, అంతా అయిపోయింది. మరి దాన్ని చెప్పడానికి ఈ హ్యాడ్ స్టడీడ్, వుడ్ హ్యావ్ పాస్డ్ లాంటి సంక్లిష్టమైన స్ట్రక్చర్స్ ఎందుకు? ఇదైతే కొంచెం తలబొప్పి కట్టించేలా ఉంది. నిజానికి ఇదొక ఆల్టర్నేట్ రియాలిటీ లాంటిది. ఒక మ్యాథ్స్ ఫార్ములా అనుకోండి. అంటే జరగని దాన్ని ఊహించుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఒక పని జరిగి ఉంటే ఫలితం ఇలా ఉండేది అని చెప్పడానికి మెయిన్ క్లాస్లో వుడ్ హ్యావ్ పాస్డ్ వాడతాం. దానికి కారణం చెప్పే ఇఫ్ క్లాస్లో అంటే ఇఫ్ హీ దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి నెట్టేస్తాం. అంటే హ్యాడ్ స్టడీడ్. ఓహో, రియాలిటీకి దూరంగా ఉంది కాబట్టి టెన్స్ని కూడా వెనక్కి నెట్టేస్తారా? అంతే. పాస్ట్ నుండి ఇంకా వెనక్కి పాస్ట్ పర్ఫెక్ట్కి తీసుకెళ్తాం. అందుకే ఆప్షన్స్లో వట్టి స్టడీడ్ అని సింపుల్ పాస్ట్ ఉన్నా ఎలిమినేట్ చేసేయొచ్చు. సూపర్ లాజిక్ ఇది. ఇప్పుడు నాలుగో క్వశ్చన్లో ఇంకో చిక్కుముడి చూద్దాం. చిన్నప్పటి నుండి స్కూల్స్లో మనకు ఏ, ఈ, ఐ, ఓ, యు అనే అచ్చులుంటే కళ్ళు మూసుకుని యాన్ పెట్టేయాలని చెప్పారు కదా. అవును, అదొక పెద్ద అపోహ. కానీ ఇక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ముందు యాన్ కాకుండా ఏ సరైన సమాధానమంటున్నారు. ఇది ఆ పాత రూల్ని బ్రేక్ చేయడమే కదా. ఇక్కడ రూల్ బ్రేక్ అవ్వలేదు. మనకు చెప్పిన విధానం తప్పు. వ్యాకరణం అక్షరాల మీద అంటే లెటర్స్ మీద ఆధారపడి పనిచేయదు, సౌండ్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అంటే శబ్దాల మీద. అవును. యూనివర్సిటీ అనే పటం యూతో మొదలైనా దాన్ని పలికేటప్పుడు వచ్చే మొదటి శబ్దం యు. అది అచ్చు శబ్దం కాదు, హల్లు శబ్దం, కాన్సనెంట్ సౌండ్. మీరు గమనిస్తే యాపిల్, ఎలిఫెంట్ లాంటివి పలికేటప్పుడు గొంతులోంచి గాలి ఆగకుండా బయటకొస్తుంది. అవును, ఫ్రీగా వస్తుంది. కానీ యు అన్నప్పుడు పెదవులు, నాలుక గాలిని కొద్దిగా అడ్డుకుంటాయి. అలా అడ్డుకున్నప్పుడు దానికి ముందు ఏ పలకడమే మనకి సులభం. అందుకే ఏ యూనివర్సిటీ అంటాం. అంటే కళ్లతో చూసే అక్షరాన్ని కాదు, చెవితో వినే శబ్దాన్ని నమ్మాలన్నమాట. ఇక ఐదో క్వశ్చన్. ఇదొక ఎర్రర్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫై ది ఎర్రర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాజ్ అ న్యూ కార్. ఇందులో తప్పెక్కడుంది అంటారు? నాకైతే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనడంలోనే లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. అంటే మన ముందొక చాక్లెట్ల బాక్స్ ఉందనుకోండి. మంచి అనాలజీ. అందులో చాలా చాక్లెట్లుంటేనే కదా మనం ఒకటి తీసుకోగలం. ఒకటే ఉంటే వన్ ఆఫ్ ద చాక్లెట్ అని ఎలా అంటాం? పర్ఫెక్ట్. ఆ చాక్లెట్ బాక్స్ లాజిక్ ఇక్కడ పక్కాగా సరిపోతుంది.
మీరు ఒకరిని ఎంచుకోవాలి అంటే ముందు అక్కడ గ్రూప్ ఉండాలి. కాబట్టి వన్ ఆఫ్ ది లేదా వన్ ఆఫ్ మై అని వచ్చినప్పుడు పక్కన ఖచ్చితంగా ప్లూరల్ నౌన్ ఉండాలి. అంటే ఫ్రెండ్స్ అని రావాలి. అవును, కానీ ఎగ్జామినర్స్ కావాలనే దాన్ని ఫ్రెండ్ అని సింగులర్లో ఇస్తారు. ఇక్కడ ఇంకో ట్రాప్ కూడా ఉంది సుమా. ఏటది? సబ్జెక్ట్ 1 కాబట్టి వర్బ్ సింగులర్ అంటే హ్యాజ్ మాత్రమే ఉండాలి. చాలామంది ఫ్రెండ్ పక్కన హ్యావ్ ఉండాలేమో అని కన్ఫ్యూజ్ అవుతారు. ఓహో, సమూహంలోంచి ఒకరిని తీస్తున్నాం కాబట్టి నౌన్ ప్లూరల్, వర్బ్ సింగ్యులర్. భలే ఉంది. ఇక 6వ క్వశ్చన్తో రూల్స్ నుండి కొంచెం బయటకొచ్చి వాక్య నిర్మాణాల ఫ్లెక్సిబిలిటీ చూద్దాం. హూ రోట్ దిస్ బుక్ అనే యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్లోకి మార్చాలి. ఓకే, ఆప్షన్స్లో 2 ఆన్సర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి బై హూమ్ వాజ్ దిస్ బుక్ రిటన్, రెండోది హూ వాజ్ దిస్ బుక్ రిటన్ బై. అసలు ఇంగ్లీష్ వాళ్ళు ఇలా 2 తలుపులు ఎందుకు తెరిచిపెట్టారు? ఎందుకంటే భాష ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 100 ఏళ్ల క్రితం ఒక ప్రిపోజిషన్తో అంటే బై లాంటి వాటితో వాక్యాన్ని ఎండ్ చేయటం మహాపాపంగా చూసేవాళ్ళు. అంటే ఫార్మల్ రూల్స్ అన్నమాట. అవును, ఆ రూల్స్ ప్రకారం బై హూమ్ వాజ్ దిస్ బుక్ రిటన్ అనేది పర్ఫెక్ట్. కానీ వాడుక భాషలో ఆ కఠినత్వం తగ్గిపోయింది. మాట్లాడేటప్పుడు హూ వాజ్ దిస్ బుక్ రిటన్ బై అని అనటం కామన్ అయిపోయింది. సో ఈ రోజుల్లో ఈ 2 కరెక్టే. అవునండి, అందుకే దానికి బోత్ ఏ అండ్ బి సరైన సమాధానం. ఇక్కడ ఎగ్జామినర్ కేవలం పాత రూలే కాకుండా ఆధునిక భాష మీద అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నాడు. నైస్. ఇక 7వ క్వశ్చన్ ఫ్రేజల్ వర్బ్స్ గురించి. ద మీటింగ్ వాజ్ డాష్ డ్యూ టు ద హెవీ రెయిన్. ఆప్షన్స్లో పుట్ ఆఫ్, పుట్ అవుట్, పుట్ అప్, పుట్ అవే అని ఉన్నాయి. ఇవన్నీ ఒకేలాగే ఉంటాయి. మామూలుగా పోస్ట్పోన్ అనకుండా ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? ఇది ఇంగ్లీష్ యొక్క జర్మానిక్ మూలాల్లో ఉన్న లక్షణం. ఒక వర్బ్కి ఒక డైరెక్షన్ యాడ్ చేసి కొత్త అర్థం సృష్టించడం. డైరెక్షన్ అంటే ఎలా? వాటిని విజువలైజ్ చేసుకోవాలి. పుటౌట్ అంటే మండుతున్నదాన్ని బయటకు తీసి ఆర్పేయడం. ఓకే. పుటవే అంటే ఒక వస్తువుని దూరంగా దాచేయడం. ఇక పుట్ ఆఫ్ అంటే ప్రస్తుతం జరగాల్సిన పనిని ఇక్కడ నుండి ఇంకో సమయానికి ఆఫ్లోకి నెట్టేయడం. అంటే వాయిదా వేయడం. అంతే. వర్షం వల్ల మీటింగ్ వాయిదా పడుతుంది కాబట్టి పుట్ ఆఫ్ కరెక్ట్. ఆ భౌతికమైన ఊహ అర్థమైతే మిగతా డిస్ట్రాక్టర్స్ ఇట్టే ఎలిమినేట్ చేయొచ్చు. ఒక చిన్న ప్రిపోజిషన్ పదం ఆత్మనే మార్చేస్తుందన్నమాట. 8వ క్వశ్చన్లో ఇంకో సైకలాజికల్ అంశం క్వశ్చన్ ట్యాగ్స్. యో కమింగ్ విత్ అస్ టు ద సెరమనీ డాష్. అసలు మనం ఒక వాక్యం చెప్పాక మళ్ళీ చివర్లో ఈ తోకలాంటి ప్రశ్నలు ఎందుకు తగిలిస్తాం? అదొక కన్ఫర్మేషన్ కోసం. మనకెదుటి వాళ్ల ధృవీకరణ కావాలి కదా. ఇవి త్రాసులో బరువులు బ్యాలెన్స్ చేసినట్టుంటాయి. అంటే పాజిటివ్కి నెగటివ్ బ్యాలెన్స్ అనా? అవును. యో కమింగ్ అనేది పాజిటివ్ కాబట్టి చివర్లో నెగటివ్ బరువు వేయాలి. ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి దానికి నాట్ చేర్చి ఆంచు అని అడుగుతాం. అదే కొంతమంది ఏది పడితే అది ఈజంట్ ఇట్ అని వాడేస్తుంటారు. అది తప్పు కదా. సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని బట్టే ట్యాగ్ ఉండాలి. రైట్. ఇక 9వ క్వశ్చన్ డిగ్రీస్ గురించి. ఎల్డర్కి ఓల్డర్కి మధ్య ఎప్పుడూ కన్ఫ్యూజనే. దిస్ ఇస్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది సరైన వాక్యం. ఓల్డెస్ట్ అనకూడదా? అనకూడదు. దీని వెనక కొంచెం చరిత్ర ఉంది. పాత ఇంగ్లీష్లో ఎల్డర్ అనే పదం కేవలం కుటుంబంలో హోదాని, సోషల్ హైరార్కీని సూచించడానికి వాడేవారు. అంటే వయసుతో పాటే హోదా వచ్చేది కాబట్టి. అవును, బ్లడ్ రిలేషన్స్కి ఆ పదం ఫిక్స్ అయిపోయింది. బయటి వ్యక్తులకైనా వస్తువులకైనా ఓల్డర్ వాడటం మొదలుపెట్టారు. వాక్యంలో సన్ ఆఫ్ ద ఫ్యామిలీ అని బ్లడ్ రిలేషన్ స్పష్టంగా ఉంది కాబట్టి ఎల్డెస్ట్ రావాలి. ఓకే. రక్త సంబంధం అయితే ఎల్డర్, ఓల్డెస్ట్ కాదు. 10వ క్వశ్చన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి. హీ సెడ్ ఐ హ్యావ్ లాస్ట్ మై అంబ్రెలా. దీన్ని ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు హీ సెడ్ దట్ హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ అంబ్రెలా అని ఎందుకు మారుతుంది? ఇదొక టైమ్ లైన్ షిఫ్ట్ అండి. గతం కంటే వెనక ఉన్న గతం. అర్థం కాలేదు. చూడండి, అతను గొడుగు పోగొట్టుకోవటం ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ లాస్ట్. అతను ఆ విషయం చెప్పింది గతంలో, హీ సెడ్. ఓకే. ఇప్పుడు ఆ పాత విషయాన్ని మనం వేరే వాళ్ళకి రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ గొడుగు పోయిన ఈవెంట్ టైమ్ లైన్లో ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్కి. ఓహో, అందుకే హ్యావ్ లాస్ట్ కాస్త హ్యాడ్ లాస్ట్గా మారుతుంది. అవును, అలాగే ఐ అనేది అతను కాబట్టి హీ అవుతుంది. ఈ లాజిక్తో ఎలిమినేషన్ చాలా ఈజీ. టైమ్ లైన్ షిఫ్ట్, వావ్, మంచి లాజిక్. 11వ క్వశ్చన్ చూడండి. ద టీచర్ వాజ్ అనాయిడ్ డాష్ ద స్టూడెంట్స్ బిహేవియర్. ఇక్కడ మనుషులతో ఉన్నప్పుడు విత్ వస్తుంది కదా, మరి ఆన్సర్లో ఎట్ ఎందుకు? ఇక్కడే ఉంది మ్యాజిక్. మనకి ఒక వ్యక్తి మీద ముఖాముఖి కోపమొస్తే అప్పుడు విత్ వాడతాం. ఐఎమ్ అనాయిడ్ విత్ జాన్ అన్నట్టు. ఓకే. మరిక్కడ స్టూడెంట్ ఉన్నాడు కదా. లేడండి, టీచర్కి కోపం వచ్చింది స్టూడెంట్ మీద కాదు, స్టూడెంట్ యొక్క ప్రవర్తన మీద. ఓ, బిహేవియర్ మీద. అవును, ప్రవర్తన అనేది మనిషి కాదు. అదొక అమూర్తమైన విషయం లేదా ఒక సంఘటన. ఒక పాయింట్ని వేలుపెట్టి చూపిస్తున్నట్టు చెప్పడానికి ఇంగ్లీష్లో యాట్ వాడతారు. ఎంత సూక్ష్మమైన తేడా! మనుషులైతే విత్, విషయాలైతే యాట్. ఇక 12వ క్వశ్చన్ మనం స్టార్టింగ్లో అనుకున్న బ్యూటిఫుల్ స్మాల్ లెదర్ బ్యాగ్ దగ్గరకొద్దాం. ఈ రాయల్ ఆర్డర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్కి కారణమేంటంటారు? మన బ్రెయిన్ పనితీరే దానికి కారణం. మెదడు ఎప్పుడూ ఒక వస్తువు యొక్క శాశ్వత లక్షణాలను అంటే మార్చలేని వాటిని ఆ నౌన్కి దగ్గరగా ఉంచాలని చూస్తుంది. అంటే బ్యాగ్కి దగ్గరగా. అవును, ఆ బ్యాగ్ లెదర్తో చేయబడింది. అది మెటీరియల్ ఎవరూ మార్చలేరు కాబట్టి అది బ్యాగ్ పక్కనే ఉండాలి. ఇక స్మాల్ బ్యూటిఫుల్ అనేవి ఒపీనియన్స్. అవును, అందం అనేది చూసే కళ్ళను బట్టి మారుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ సబ్జెక్టివిటీ ఉంది కాబట్టి ఒపీనియన్ అనేది నౌన్కి దూరంగా ఉంటుంది. అందుకు ఒపీనియన్ సైజ్, ఏజ్, షేప్, కలర్, మెటీరియల్ అనే ఆర్డర్ ఫిక్స్ అయింది. మెటీరియల్ నిజం కాబట్టి పక్కనే ఒపీనియన్ మారొచ్చు కాబట్టి దూరంగా. భలే ఇన్సైట్ ఇది. 13వ క్వశ్చన్ చూద్దాం.
స్కార్స్లీ హ్యాడ్ ఐ రీచ్ ద స్టేషన్ డాష్ ద ట్రైన్ స్టార్టెడ్. ఇక్కడ కంజంక్షన్స్ కన్ఫ్యూజన్. ఇది లాక్ అండ్ కీ లాంటిది. కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు వీటిని. ఒక యాక్షన్ పూర్తి కాకుండానే ఇంకోటి జరిగింది అని చెప్పడానికి ఈ పేర్స్ వాడతారు. అంటే స్కార్స్లీ అనేది లాకానా? అవును. వాక్యం మొదట్లో స్కేర్స్లీ అని లాక్ వేస్తే దాన్ని తెరవడానికి వెన్ అనే కీ ఖచ్చితంగా పడాలి. అప్పుడే సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఎగ్జామినర్స్ కావాలని థాన్, దెన్, సో అని ఆప్షన్స్ ఇస్తారు. అంటే లాక్ పడిందంటే దానికి ఈ పడాల్సిందే. సూపర్ ట్రిక్ ఇది. 14వ క్వశ్చన్లోకి వెళ్దాం. వాడుక భాషలో చాలామంది స్టైల్ కోసం బిట్వీన్ యూ అండ్ ఐ అంటుంటారు. కానీ బిట్వీన్ యూ అండ్ మీ అనేది కరెక్ట్ కదా? అవును. దీన్నే హైపర్ కరెక్షన్ అంటారు, అతి సవరణ అంటారు. అంటే ఏంటి? చిన్నప్పుడు మై ఫ్రెండ్ అండ్ ఐ అని నేర్చుకుంటాం కదా, అది వినడానికి చాలా మర్యాదగా అనిపిస్తుంది. దాంతో ఎక్కడ మీ వచ్చినా దాని ఐగా మారిస్తే పద్ధతిగా ఉంటుందని జనాలు ఫీల్ అవుతారు. కానీ అది తప్పు కదా? 100% తప్పు. బిట్వీన్ అనేది ఒక ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అనేది ఒక ట్రాప్ లాంటిది. దాని తర్వాత వచ్చే ప్రొనౌన్స్ ఎప్పుడూ ఆబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి. అంటే మీ, హిమ్, అస్లాగా. ఓహో, సబ్జెక్టివ్ అయి ఉండకూడదు. అంటే మనం స్టైల్ అనుకున్నది గ్రామర్ ముందు అతి సవరణ అయిపోతోంది. 15వ క్వశ్చన్ టైం ట్రావెల్ లాంటిది. బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వి డాష్ ద ప్రాజెక్ట్. ఇక్కడ టైం పాయింట్ ఏంటంటే ఈ నెలాఖరికల్లా. అంటే భవిష్యత్తులోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకోవడం కదా? పర్ఫెక్ట్గా చెప్పారు. భవిష్యత్తులో ఆ పాయింట్ దగ్గర నిలబడి అప్పటికి పూర్తి అయిపోయిన పని గురించి మాట్లాడుతున్నాం. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే విల్ హ్యావ్ కానీ షాల్ హ్యావ్ కానీ రావాలి. దానికి V3 పాస్ట్ పార్టిసిపల్ కలపాలి. అందుకే ఆప్షన్స్లో షల్ హ్యావ్ ఫినిష్డ్ కరెక్ట్. సింపుల్ ఫ్యూచర్ ఆప్షన్ ఇస్తే అది ఎలిమినేట్ చేసేయచ్చు. ఖచ్చితంగా. 16వ క్వశ్చన్ చూడండి, మోడల్ వర్బ్స్ గురించి. ఐ డాష్ రన్ 10 miles when I was young. ఇక్కడ క్యాన్ ఎందుకు రాకూడదు? సామర్థ్యం గురించే కదా. ఐ క్యాన్ అంటాం కదా. కానీ వాక్యంలో when I was young అనుంది, గమనించండి. అంటే ఆ ఎబిలిటీ గతం తాలూకుది. ఆ గతాన్ని సూచించడానికి క్యాన్కున్న పాస్ట్ ఫామ్ కుడ్ మాత్రమే వాడాలి. మరి మైట్ ఎందుకు కాకూడదు? అవి పాసిబిలిటీని అంటే అవకాశాన్ని సూచిస్తాయి. రేపు వర్షం పడొచ్చు అంటే ఇట్ మే రెయిన్, శారీరక సామర్థ్యానికి కాదు. రైట్. 17వ క్వశ్చన్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ ఇండియన్ సిటీస్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్ అనుంది. దీన్ని సూపర్లేటివ్లోకి మారుస్తే ఏమొస్తుంది? సింపుల్ మ్యాథ్స్ లాజిక్ ఇది. వెరీ ఫ్యూ అంటే హైదరాబాద్ లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయని అర్థం కదా? అవును, అదొకటే నంబర్ 1 కాదు. ఆ లాజిక్ పట్టుకుంటే ఆన్సర్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనే రావాలి. అంతేకాని ద బిగ్గెస్ట్ అని రాకూడదు. వస్తే మీనింగ్ మారిపోతుంది. కరెక్ట్. ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ఈ లాజిక్ చాలు. 18వ క్వశ్చన్. ఇక్కడే అందరూ పెద్ద బోల్తా పడతారు. హీఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు డాష్ యూ సూన్. ఇక్కడ టు సీనా లేక సీయింగా? ఇది ఇన్ఫినిటివ్ ట్రాప్ అండి. మామూలుగా టు కనపడగానే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఫస్ట్ ఫామ్ వెతుకుతుంది. టు గో, టు ఈట్ లాగా. అవును, మరి ఇక్కడ టు సీ ఎందుకు తప్పు? ఎందుకంటే ఇక్కడ లుకింగ్ ఫార్వర్డ్ టు అనే ఫ్రేజ్లో టు అనేది ఒక డైరెక్షనల్ ప్రిపోజిషన్, దిశను సూచించే పదం. ఓకే. ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ వస్తే దాన్ని ఖచ్చితంగా నౌన్గా మార్చాలి. అలా ఐఎన్జీ చేర్చి నౌన్గా మార్చడాన్నే జెరండ్ అంటాం. అందుకే సీయింగ్ రావాలి. ఇక్కడ అది క్రియ కాదు, కలయిక అనే ఒక విషయం. అబ్బా, టు అనేది ఎప్పుడూ ఇన్ఫినిటివ్ కాదు. ఇలా కూడా ట్రాప్ చేస్తుందన్నమాట. ఇక 19వ క్వశ్చన్. లాటిన్, గ్రీక్ పదాల బహువచనాలు. క్రైటీరియన్కి ప్యూరల్ ఏంటి? క్రైటీరియన్సేనా? కాదు. అసలు క్రైటీరియన్స్ అనే పదం డిక్షనరీలోనే లేదు. అదేంటి? ఇంగ్లీష్ వాళ్ళు ఎస్ కలిపేయచ్చు కదా వీటికి కూడా. పాతకాలంలో ఈ సైన్స్ పదాలని లాటిన్, గ్రీక్ నుండి అరువు తెచ్చుకున్నప్పుడు వాటికి ఇంగ్లీష్ ప్లూరల్స్ వాడటం తమ స్థాయికి తక్కువ అని అప్పటి మేధావులు కీలయ్యారు. ఓహో. ఒరిజినల్ ప్లూరల్స్ వాడటమే గొప్ప అనుకున్నారు. అందుకే క్రైటీరియాన్కి క్రైటీరియా అయింది, ఫెనామినన్కి ఫెనామినా, డేటంకి డేటా. వాళ్ల గర్వం ఇప్పుడు అభ్యర్థులకు తలనొప్పైందనమాట. ఇక లాస్ట్ క్వశ్చన్ 20. వర్క్ హార్డ్ అదర్వైజ్ యూ విల్ ఫెయిల్. ఇది కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్సా? దీన్ని త్రాసులో పెట్టి చూద్దాం. వర్క్ హార్డ్ అనేది తనకు తానుగా అర్థమిచ్చే ఇండిపెండెంట్ క్లాజ్. యూ విల్ ఫెయిల్ అనేది ఇంకో ఇండిపెండెంట్ క్లాజ్. అవును, రెండు స్వతంత్రమైనవే. ఈ రెండు సమాన బరువున్న క్లాజులని అదర్వైజ్ అనే ఒక హింజుతో కలిపారు. ఇలా కలిస్తే అది కాంపౌండ్ వాక్యం. ఒకవేళ ఒకదాని మీద ఒకటి ఆధారపడితే అప్పుడు అది కాంప్లెక్స్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ అన్నట్టు. కానీ ఇక్కడ రెండూ స్వతంత్రంగా ఉన్నాయి కాబట్టి ఇది కాంపౌండ్. సూపర్. వావ్. ఎలిమినేషన్ మెథడ్ అంటే కేవలం గ్రుడ్డిగా తప్పులు తీసేయడం కాదు, ఆప్షన్స్ వెనుక ఉన్న ఇలాంటి చారిత్రక, మానసిక కారణాలను అర్థం చేసుకోవడమని భలే చెప్పారు. అదే ఇక్కడ అసలైన ట్రిక్. ప్రతి తప్పు ఆప్షన్ వెనుక మన బ్రెయిన్ చేసే పొరపాట్ల ట్రాప్ ఉంటుంది. ఖచ్చితంగా. వినేవాళ్లకొక చిన్న మాట. ఈ మాక్ టెస్ట్లో మీకు ఎన్ని మార్కులొచ్చాయో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అలాగే మరిన్ని టెస్ట్స్ కోసం వీఎస్కే వరల్డ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు విశ్లేషణ నిజంగా మనసుకు భలే మేతనిచ్చింది కదా? అవునండి. రూల్స్ వెనుక సైన్స్ తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. నిజమే. గ్రామర్ అంటే కేవలం ఫార్ములాలు కాదు, ఇదొక సాఫ్ట్వేర్ లాంటిది. నిన్నటి తప్పులు ఈరోజు ఒప్పులయ్యాయి భాషలో. ఇదంతా చూస్తుంటే ఒక ఆలోచన వస్తుంది. ఈరోజు మనం ఇంత కఠినంగా పాటిస్తున్న ఈ నియమాలలో ఏవి రేపటి తరాలకు వింతగా అనిపిస్తాయో కదా? అసలు భాష అంటే ఒక నిశ్చలమైన భవనమా, లేక కొత్త దారులను ఏర్పరచుకుంటూ వెళ్లే ప్రవహించే నదా? ఆలోచించండి. మళ్ళీ మరో లోతైన విశ్లేషణతో కలుద్దాం.